హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు కాలుష్యం లేనటువంటి ఒక మంచి ప్రాంతాన్ని, అంటే అక్కడ మనకు కాలుష్యం కూడా చేరదు. మనం ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఈ కాలుష్యం మధ్యలో నివసిస్తున్నాం కదా. సో కాలుష్యమే లేనటువంటి ప్రాంతంలో నేను అటువంటి ప్రాంతం మీకు చూపిస్తాను. కానీ ఈ వీడియోని మాత్రము మీరు ఇయర్ ఫోన్ పెట్టుకొని చూడండి, వినండి కూడా. ఎందుకు వినండి అని అంటున్నానంటే, ఈ వీడియో మీరు ఇయర్ ఫోన్తో విన్నప్పుడు మీకు పక్షుల కిలకిలలు వినిపిస్తాయి. ఒకసారి గమ్మత్తు చూడండి, ఓకేనా? హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ మానస ప్రియదర్శిని. చూసారా, ఇక్కడ అనుకోకుండా మేము ఒక ప్లేస్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసేసరికి దూది మొక్కలు చూసారా, ఎంత బాగుంది కదా. దూది ఎంత బాగా పెరిగింది కదా. సో మరి ఇది మీతో షేర్ చేసుకుందామని అనుకున్నా అనమాట. ఇక్కడ చూడండి, బతుకమ్మ పూలు చూసారా ఎన్ని ఉన్నాయో. బతుకమ్మ పూలు ఫుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ చూసారా ఎలా ఉందో. చూడండి దూది, కావాలా దూది? చూసారా? యాక్చువల్లీ ఒక ఫంక్షన్ ఉండే, సో ఇక్కడ ఫంక్షన్ అని వచ్చాము. అక్కడ మీకు కనిపిస్తుందా టెంట్? అక్కడ అయితే ఇటు సైడ్ వచ్చిన తర్వాత చూసేసరికి ఇక్కడ చూసారా చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. నాకు ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. పచ్చని పంట పొలాల్లో ఇలా కార్తీక భోజనం చేసామనుకోవచ్చు. కార్తీక భోజనం లాగా అనిపించింది ఫంక్షన్కి వచ్చి ఇక్కడ తినడం వల్ల కూడా. చూసారా? మరి నా యొక్క వీడియో ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొకరు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సరేనా? ఓకే మరి, బాయ్.